సంగారెడ్డి సిఏ గారికి, మద్దిరేటి సిఏ గారికి, సిబ్బందికి, మా సబ్ డివిజన్ సిబ్బందికి, అదే రకంగా మన పత్రికా విలేకరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక మన మద్దిరేటి ఏదైతే చెప్పాడో, మనకు ఈ దేశం స్వాతంత్రం రాకమునుపు ఎన్ని బాధలను అనుభవించామో ప్రతి ఒక్కరికి తెలిసిండేది. బ్రిటిషర్స్ చేతితో చాలామంది చనిపోవడం జరిగింది. ఒక జలియన్వాలా బాగ్ సంఘటన కానీ, ఒక అల్లూరి సీతారామరాజు కానీ, ఒక గంటం దొర కానీ, ఎంతోమంది, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, ప్రతి ఒక్కరూ ఈ దేశం కోసం తమ యొక్క రక్తాన్ని చెందించి మనకు ఒక స్వేచ్ఛాజీవులు చేశారు. స్వేచ్ఛాజీవులు చేసిన తర్వాత మన యొక్క బాధ్యత ఏమిటి? అది పోలీసుగా కావచ్చు, ఒక పౌరుడిగా కావచ్చు. పోలీసుగా సేవలు అందిస్తాము అనే కన్నా ఈ దేశానికి, ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి మన సేవలు ఒక పౌరుడిగా అందిస్తేనే చాలా బాగుంటుంది. పౌరుడిగా అట్లా అంటే సమాజం బాగుండాలి, సమాజంలోతో పాటు మన కుటుంబాలు కూడా బాగుండాలి అనేటువంటిది ఒకటి ఆలోచన చేస్తూ మన పిల్లల పట్ల ఎడ్యుకేషన్ దృష్టి ఈ దేశ అభివృద్ధికి దోహదం చేస్తుంది. అది ఒక పౌరుడిగా ఆలోచన చేస్తే మన పోలీస్ కుటుంబాలు, మన పోలీసులంతా ఏ రకంగా ఉద్యోగం చేయాలనేది మీ అందరికీ తెలిసిండేది. మనకు ట్రైనింగ్లలో ప్రతి ఒక్క దగ్గర నేర్పిస్తారు. మన మాన్యువల్ ఏముంది, మనకు చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు పాత చట్టాలు పోయాయి. సిఆర్పి స్థానంలో బిఎన్ఎస్ఎస్ వచ్చింది, ఐపీసీ స్థానంలో బిఎన్ఎస్ఏ వచ్చింది. అదే రకంగా మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టంలో దాని బదులు బిఎస్సి అనేది ఒకటి వచ్చింది. ఆ చట్టాలకు ఈ చట్టాలకు తేడా ఏమిటంటే చాలా మాత్రం పనిష్మెంట్స్ హెవీ పెరిగినాయి. కొన్ని చట్టాలు చాలా కఠినంగానే ఉన్నాయి. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఆ చట్టాలను ఒక్కసారి మీరు కూడా చదువుకొని మన ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఆశిస్తూ నేను కొత్తగా వచ్చాను. మీ అందరి యొక్క సహకారం కూడా నాకు అవసరము. ఈ పులివెందుల ప్రజల్లో ఇక్కడ నేరాల పట్ల మీ అందరికీ అవగాహన ఉంది. అవి అరికట్టాలి. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి వారి యొక్క మహనీయుల యొక్క ఏదైతే మన దేశం కోసం ఆత్మ వారి యొక్క అర్పించారో వాళ్ళకు శాంతియుతంగా ఉండాలంటే పోలీసులంతా బాగా పనిచేసి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఆశిస్తూ నేను మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.